పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బోధన్ పట్టణంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ హకీంపేట్ సికింద్రాబాద్ డిప్యూటీ కమాండెంట్ వీరేంద్ర కుమార్ యాదవ్ బోధన్ డివిజన్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి పాత బస్టాండ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ రేజల్ బేస్ నిఖిల్ ధామ్ శక్కర్ నగర్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తా రాకాసిపేట్ ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. శక్కర్ నగర్లో గల బాలుర గిరిజన వసతి గృహంలో విద్యార్థులకు ఆర్ఏఎఫ్లో ఉపయోగించే పరికరాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమాండెంట్ వికే యాదవ్ ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడారు. నేటి విద్యార్థులే భారతదేశానికి భావి భారత పౌరులని, దేశ రక్షణకు ప్రతి ఒక్కరు ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ రూరల్ సిఐ వెంకటనారాయణ, విజయబాబు, పోలీస్ సిబ్బంది, ఆర్ఏఎఫ్ సిబ్బంది, హాస్టల్ వార్డెన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. इस तरह रोबो पालने के बाद तकरीबन जितने भी मानव शरीर के नाजुक अंग है साहब, उस नाजुक अंग की सुरक्षा के लिए रोबो बनाया गया साहब. जिससे सबसे बड़ी हो जाएगा हेलमेट. हेलमेट का काम होता है जैसे मजमा किसी अगर के पथराव आ गए, पथराव को चोट को जजब करता है. साथ ही साथ पहले व्यक्ति के जितने भी सिर के नाजुक अंग है उससे बचा जा सकता है. अगर आदमी के सिर के जितने भी नाजुक अंग बच गए तो हम अपनी प्लास्टिक का कवर फट भी गया, अंदर के साइड में जो थर्माकोल लगा होता है तो पहले व्यक्ति को या सुरक्षा बल के जवान को चोट लगने से बचाता है साहब. यह इतना हल्का है साहब. तो इसका इस्तेमाल हम तब करते हैं जब मजमा उग्र स्वरूप का हो साहब. इसका इस्तेमाल करते समय ये तकरीबन 9 वोल्ट की बैटरी से कार्य करता है. लेकिन धातु वाला हिस्सा जैसे भीड़ हो, मजमा हो, दंगा हो, उनके तरफ रखना होता है और चंद सेकंड दबाना होता है जिससे कि ये करंट का झटका लगता है. करंट का झटका लगने से आदमी कुछ देर के लिए क्या होता है, मतलब अपना मकसद भूल के तितर बितर या भागने की दाहिने बाएं करने की कोशिश करता है. उस समय हम इसका इस्तेमाल करते हैं साहब. इसका नाम है शॉक बटन. इसकी लंबाई है साहब 2 फीट, इसका वजन 700 ग्राम. या फिर ब्लैक फाइबर बॉडी का बनी 10 दिन तक की इसकी बैटरी डाउन नहीं होगी साहब. हम इसका ज्यादा इस्तेमाल कोई अपनी कार्रवाई कर सकते साहब. इसको पढ़ने का तरीका देख लेना साहब. कभी मौका मिले तो पढ़ना, कभी मतलब जब इसको पहनने के बाद ये समझ लेना साहब, पहनने का सांस लेके देख इस तरह से पहना जाता है साहब जिससे कि मजमे में शामिल जैसे सेल है. इसके मदद से हम एक ही साथ 6 प्रकार के या 6 प्रकार के भिन्न प्रकार के 6 या एक ही साथ ऐसे सेल फायर कर. तमिलनाडु में టిఫిన్ క్యారేజ్ కింద 3 డబ్బాల కింద ఉంటుంది. దీన్ని సేఫ్టీ పిన్ ఒకటి ఉంటుంది. పిన్ని తీసి ఈ లెవర్ పట్టుకుని పిన్ని తీసి దీన్ని గట్టి వేస్తే ఏమవుతుందంటే ఈ 3 డబ్బాలు వేరు సపరేట్ కింద వెళ్ళిపోతాయి. ఈ 3 డబ్బాలు ఓపెన్ అయినప్పుడు దీని నుంచి గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ మనకి కళ్ళు తగ్గుతుంది. కళ్ళు తగినప్పుడు ఏమవుతుందో కళ్ళు మంటలు వస్తాయి. మంటలు వస్తే మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు. అర్థం కాక మనం అంటే 0. మనం ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారి సహాయంతో మనం బోధన్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా మనం ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దీనికి ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండెంట్ గారు యాదవ్ గారు మరియు లోకల్ పోలీస్ బోధన్ టౌన్ పోలీస్ అండ్ ఇన్స్పెక్టర్ మన సిబ్బంది అందరం కూడా మనం ఈ ఫ్లాగ్ మార్చ్ పాల్గొన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ హాస్టల్కి వచ్చి పిల్లలతోటి కూడా ఇంటరాక్ట్ అయ్యాం. వారికి ఆర్ఏఎఫ్లో ఉపయోగించే అత్యాధునికమైన ఆయుధాలు మరియు ఎక్విప్మెంట్, గ్యాస్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారికి కూడా భవిష్యత్తులో ఇవన్నీ కూడా వారు రాబోయే కాలంలో వారు రకరకాల డిపార్ట్మెంట్కు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈవెన్ పోలీసుకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరికీ ఉపయోగం ఉంటుందని, అదేవిధంగా వారు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. వారికి రేపు పెద్ద అయినాక కూడా వారి తరపు నుంచి కూడా గవర్నమెంట్కు కంట్రిబ్యూషన్ కూడా చేయాలని మనం మేమంతా కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్నాం. సో వారు కూడా గవర్నమెంట్లో సర్వీస్ చేసే అవకాశం కూడా ఉండాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఆర్ఏఎఫ్ సిబ్బంది మరియు ఈ హాస్టల్ వార్డెన్ మనకు ఈరోజు ఈ సౌకర్యం కల్పించినందుకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. जो भी प्रोटेस्ट करते हैं उनकी कोई डिमांड होती है. कुछ लोगों की लीगल डिमांड होती है, कुछ लोगों की अपनी डिमांड की वजह से ही लोग प्रोटेस्ट करते हैं. और उस प्रोटेस्ट में कभी कभी चीज़ें वायलेंस हो जाती हैं. तो उसमें ये जो गैस गन है, सेल है, इसका यूज़ बस इसी पर्पज़ से किया जाता है कि उस चीज़ को तितर बितर करना है, मतलब डिस्पर्स करना है. उनको किसी भी रूप से फिजिकली कोई इंजर्ड नहीं करना है, कोई मतलब किसी को मारना नहीं है, मारने का मतलब इशू नहीं होता है. ऐसा हमें वेपन यूज़ करना है जिससे किसी को कोई
चोट न आए, बहुत ज़्यादा चोट न आए। इसलिए बार बार हमारा जो भी आपको बताया जा रहा था नॉन लेथल वेपन, इसका मेन पर्पज़ यही था, जो हमारे नागरिक होते हैं किसी भी रूप में उनका गुस्सा होता है तो उसको बस शांत करने का एक तरीका है। जो भी है, हम इंडियन है, कोई मिलिटेंट तो है नहीं, कोई बाहर से नहीं आया है, हम सब अंदर से ही हैं, तो इसलिए इन सब चीज़ों का यूज किया जाता है जो भी लॉ एंड ऑर्डर सिचुएशन आती है। और जो भी मैं समझता हूँ आप लोग को इसके बारे में जो भी कुछ बताया गया, आप लोगों ने बहुत अच्छे से इसको समझा भी होगा। और आप सभी लोग स्टूडेंट हैं, किस क्लास के? फर्स्ट से लेकर डिग्री 5 तक। अच्छी बात है, आप लोग अच्छे से पढ़ाई करिए और आगे बढ़िए, क्योंकि आप ही जो है, जो स्टूडेंट्स हैं, वही हमारे देश की फ्यूचर हैं। आने वाले टाइम में जहां आज मैं हूं, कल आप होंगे, परसों कोई और होगा, तो ये परंपरा प्रक्रिया चलती रहेगी। तो एक साइकिल है, ये आप ही लोग को भरना है। तो जो भी आपको जिम्मेदारियां दी जाती हैं, चाहे स्कूल लेवल की हो, कॉलेज लेवल की हो, उसको बहुत अच्छे से करना है, अपनी पढ़ाई को अच्छे से फोकस करना है और एक गुड सिटीजन बनना है। गलत आदतों को नहीं फॉलो करना है, गलत लोगों के संगत में नहीं रहना है, और हर वक्त ये जरूर सोचना है कि हम अपने देश को क्या दे सकते हैं। अगर हम इस देश में पैदा हुए हैं, इस देश में रह रहे हैं, तो इस देश को हम क्या दे सकते हैं, हमारा क्या कंट्रीब्यूशन होगा हमारे देश के लिए। क्योंकि इस देश ने तो हमें बहुत कुछ दिया है, अच्छा रहने को दिया है, अच्छी हवा दी है, अच्छा पानी दिया है, खाना देता है, सुरक्षा देता है, बहुत कुछ देता है। अगर हम इस देश में पैदा ही होते हैं तो हमें बहुत कुछ मिल जाता है। लेकिन बस हमें ये याद रखना है कि एक अच्छा नागरिक बन के हम अपने देश को क्या दे सकते हैं। तो उम्मीद करता हूँ कि आप लोग एक अच्छे सिटीजन्स बनेंगे और आगे अभी पढ़ाई करके जो भी आप क्षेत्र चुनेंगे, कोई आप में से इंजीनियर बनेगा, कोई डॉक्टर्स बनेगा, कोई फोर्स में जाएगा, कोई पुलिस में रहेगा, तरह तरह के जो आपके प्रोफेशन होंगे उसमें आप बहुत अच्छा करके अपने देश के लिए कंट्रीब्यूशन करेंगे। धन्यवाद। ఇప్పుడు మనకి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరుకుతుందా తమ్ముడు? సార్ వాళ్ళు మన గురించి అని ఇక్కడికి రాబోయే ఎలక్షన్ పర్పస్లో నెక్స్ట్ మీకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ని కల్పిద్దామని చెప్పేసి మన ఆర్ఏఎఫ్ డిప్యూటీ కమాండర్ గారు సార్ వారు వచ్చి మనకి ఎంత ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ యొక్క సిబ్బందితో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి మా ఏసీపీ సార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా పేరెంట్స్ ఎటువంటి డ్రగ్స్ కానీ, నెక్స్ట్ గేమింగ్, సైబర్ గేమ్స్ అవి ఉన్నాయి కదా, అవేర్నెస్ సైబర్కి సంబంధించి ఎటువంటి ఈ గేమ్స్ అట్లాంటివి, ఈ ఫోన్ అనేది దేనికి యూజ్ చేయాలా, ఏదైనా అవసరం ఉన్నంత వరకే యూజ్ చేయాలి తప్ప ఎక్స్ట్రా వాటికి యూజ్ చేయబాకండి. ఓకేనా? ఫ్యూచర్లో మీ తల్లిదండ్రుల్ని మనం, మన ఫ్యామిలీని మనం మంచిగా సుఖంగా చూసుకున్నట్టు చూసుకోవాలి తప్ప మనం ఇబ్బందులు పడకుండా ఉండాలి. ఓకేనా? ఆ విధంగా మీరు ఈ చెప్పిన విషయాలన్నీ కూడా మంచిగా అవగాహన కల్పించుకొని నెక్స్ట్ మీరు కూడా ఆర్ఏఎఫ్లోకి, సిఆర్పిఎఫ్లోకి, బిఎస్ఎఫ్లోకి, మా పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా వస్తారని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినందుకు ఆఫీసర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మీకు ఈ అవకాశం కల్పించినటువంటి మీ హాస్టల్ వార్డెన్ గారికి అందరికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.